ఒకరోజు దేవుడు ఓ కుక్కని తయారు చేశాడు. దేవుడు రోజంతా ఇంటి ముందు కూర్చుని ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు. నేను నీకు 20 ఏండ్లు ఆయుష్షుని ఇస్తాను. కుక్క: స్వామీ, ఇదేమీ బాగలేదు. నేను అన్ని ఏండ్లు అరవలేను. కాబట్టి ఇదిగో 10 ఏండ్లు నీకు ఇచ్చేస్తాను. 10 ఏండ్లు మాత్రమే అరుస్తాను, సరేనా? దేవుడు: సరే. ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతిని తయారు చేశాడు. దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరుచు. నీకు 20 ఏండ్లు ఆయుష్షు ఇస్తున్నాను. కోతి: ఏంటి కోతి చేష్టలు 20 ఏండ్లు? అమ్మో, కుక్క 10 ఏండ్లు నీకు తిరిగి ఇచ్చింది కదా, నేను అలాగే ఇస్తాను. దేవుడు: సరే. మరుసటి రోజు దేవుడు ఒక ఆవును తయారు చేశాడు. దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చేయి, నీకు 60 ఏండ్ల ఆయుష్షు ఇస్తున్నాను. ఆవు: 60 ఏండ్లు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను. నాకు కూడా 20 ఏండ్లు ఇచ్చి మిగతా 40 ఏండ్లు నువ్వే తీసుకో. దేవుడు: సరే. తర్వాత రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు. దేవుడు: తిను, తాగు, ఆడుకో, పెండ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు. నేను నీకు 20 ఏండ్ల ఆయుష్షునిస్తున్నాను. మనిషి: ఏంటి, 20 ఏండ్లేనా? నా 20 ఏండ్లతో పాటు ఆవు నీకి అచ్చిన 40, కోతి, కుక్క ఇచ్చిన 10 + 10 సమానము 20, మొత్తం 60 ఏండ్లు అదనంగా కావాలి. దేవుడు: సరే. అందుకే మొదటి 20 ఏండ్లు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తర్వాత 40 ఏండ్లు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబం కోసం గొడ్డు చాకిరీ చేస్తున్నాడు. తర్వాత 10 ఏండ్లు కోతి చేష్టలు చేస్తూ తన మనుమలు, మనుమరాండ్లని నవ్విస్తున్నాడు. తర్వాత 10 ఏండ్లు ఇంటి ముందు కూర్చుని వచ్చిపోయే వాళ్లని చూసి అరుస్తున్నాడు. ఇది మనిషి జీవితం.